పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది గుడ్డు కీమా మసాలా. ఇది నిండా సులభంగా చేయవచ్చును. ఏం లేదు, గుడ్డు ఉడకపెట్టేసి దాన్ని బాగా తురిమేసి దీంతో వచ్చి మనం ఉల్లిపాయ, టొమాటోలు, కొద్దిగా మసాలాస్ వేసి చేయపోతాము. ఇది చూస్తుంటా చపాతీలోకి, పూరిలోకి, నాన్కి అన్నిటికీ వచ్చి మంచి కాంబినేషన్గా ఉన్న రెండు మన ఐట చేసి చూద్దాం. ముందు ఒక 8 గుడ్డు ఎత్తి నేను ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుపోతాను. చూడండి, ఉడకపెట్టాను. బాగా తెల్లు వచ్చిన తర్వాత మనం మూత పెట్టేస్తాం. బాగా ఉడికిన తర్వాత మనం దోంచేసి బాగా తురిమి ఎత్తి పెట్టుకున్నాల. ఇప్పుడు దానికి ముందు మనం 3 ఉల్లిపాయ ఎత్తుండా నేను చాపర్లో వేసి మనం సన్నంగా తరిగి ఎత్తి పెట్టుకుంటా. ఈ 3 ఉల్లిపాయని ఇప్పుడు ఒక కడాయిలో ఒక 3 చెంచా నూనె పోసుకుంటాం. తాలింపుకు చూస్తున్నట సోంపు, కొద్దిగా దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేసుకుంటాం. మనం తరిగిన ఉల్లిపాయను వేసుకుంటాం. బాగా వేయించుకోండి. దాని తర్వాత మనం ఇది బాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి వేసుకుంటాం. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ గిరి వేసుకుంటాను. ఇది బాగా వేగని అంత లోపల మనం వచ్చి టొమాటో కోసి మిక్సీలో నూరి ఎత్తి పెట్టుకుంటాం. చూసినట్ట ఒక 3 టొమాటోలు ఎత్తి నేను బాగా తరిగేసి మిక్సీలో వేసి నూరి ఎత్తి పెట్టుకోపోతాను. ఉల్లిపాయ బాగా వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. దాని తర్వాత దీంట్లో ధనియాల పొడి 2 చెంచా, వెట్టి మిరపొడి 1 చెంచా వేసుకుంటాను. దీంట్లోనే జీలకర్ర పొడి 1 చెంచా వేసుకుంటా. బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటాం మనం. మళ్ళీ రంగు కోసులో నేను కాశ్మీరీ మిరపొడి వేస్తున్నాను 1 చెంచా. బాగా వేయించుకోండి. నూనెలోనే మనం బాగా ఆ పచ్చివాసన పోయేదాకా వేయించేసి టొమాటోలు నూరి పెట్టిన దాన్ని పోసుకుంటాను. బాగా మొత్తం కలిసేట కలిపి ఉడుచుకోండి. దీంట్లో కొద్దిగా మనం నీళ్ళు పోసుకుంటాం. చూడండి, నీళ్ళు పోసేసి బాగా నూనె పైన వచ్చే వరుసను మనం మూత పెట్టేస్తాం. వచ్చే వరుసను మనం వేగని దీనికి సరిపడిన ఉప్పు వేసుకుంటాం. ఇంకా కొద్దిగా మనం నీళ్ళు పోసుకుంటాం. దీంట్లో బాగా మొత్తం కలిసేట కలిపేసి ఒక 5 నిమిషాలు అటనే ఉండని ఒక తెల్లు రాని. దాని తర్వాత మనం గుడ్డు వేసుకోవచ్చును. గుడ్డు చూస్తున్నట్ట మనం పైన దోంచేసి బాగా తురిమి ఎత్తి పెట్టుకుంటాం. ఈ విధంగా మనం 8 గుడ్డును దోంచి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు మెల్లిగా తురుముగండి దాన్ని. చూడండి, ఈ విధంగా మెల్లిగా మనం తురిమి ఎత్తి పెట్టుకుంటాం గుడ్డుని. చూసారా, నేను 8 గుడ్డును దోంచి ఈ విధంగా నేను తురిమి ఎత్తి పెట్టి ఉంటాను. ఇప్పుడు చూసారా, బాగా నీళ్ళన్నీ డ్రై అయిపోయింది. దీంట్లో గరం మసాలా ఒక 1/2 చెంచా వేసుకుంటాం. నీళ్ళన్నీ బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో గుడ్డు వేసుకుంటాం. గుడ్డు వేసి కలిపేసి ఒక సగం టంబ్లర్ నీళ్ళు పోసి ఒక తెల్లు వచ్చే వరుసను మనం పెట్టి ఆఫ్ చేసుకుంటాం. చూడండి, బాగా కలిపిడండి. ఒక సగం టంబ్లర్ నేను నీళ్ళు పోస్తున్నాను. చూసినట్ట మిరియాల పొడి కావాలంటే కూడా మనం వేసుకోవచ్చును. నేను వచ్చి మిరప్పొడి నేటికి ఎక్కువ వేసి ఉండాను. మీకు మిరియాల దుమ్ము కావాలంట మిరప్పొడిని కొంచెం తక్కువ చేసేసి మిరియాల దుమ్ము కూడా వేసుకోవచ్చును. మీకు ఎలా కావాలనో ఆ విధంగా మనం చేసుకోవచ్చును, కారానికి తగినట్ట. ఇప్పుడు మనం మూత పెట్టేస్తాం. ఒక 5 నిమిషాలు ఉండని. చూడండి, బాగా నూనె పైన వచ్చింది. ఇక 1 నిమిషం కూడా మనకు మూత పెట్టి ఉండవచ్చును. ఇప్పుడు వచ్చి నేను కొత్తిమీర ఆకు పైన వేసిస్తాను.
కొత్తిమీర ఆకు వేసి మొత్తం కలిసేట కలిపేయండి. ఇక 1 నిమిషం ఉండని. నూనె బాగా పైన వచ్చిన తర్వాత మనం పొయ్యి ఆర్పేస్తాం. చూడండి 1 నిమిషాలు అయిపోయింది. నూనె మొత్తం బాగా పైన వచ్చేసింది. ఇప్పుడు నేను పొయ్యి ఆర్పేస్తాను. నీళ్ళు కూడా బాగా డ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు గిన్నెలో మార్చుకుంటా. రుచి అయిన గుడ్డు కీమా మసాలా రెడీ. నేను గుడ్డు కీమా మసాలా ఎట్లా చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెబుల్స్ తెలుగు